కొచ్చికి అలాగే లక్షద్వీప్ మధ్యన ప్రారంభమైనటువంటి ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ గురించి మాట్లాడదాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఇది ఎగ్జామినేషన్ కోసం ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను ఇక్కడ చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు భారతదేశం డిజిటలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ దేశవ్యాప్తంగా ఈ డిజిటలైజేషన్ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ డిజిటల్ విధానాల వలన జరిగేటువంటి కార్యక్రమాలకి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఎక్కువగా ప్రోత్సాహం అందించడం కోసమే ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్కి సంబంధించినటువంటిది. ఏమని అంటున్నాం? సో సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్. సో ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది కేబుల్స్ ద్వారా ఏర్పాటు చేస్తారు. అయితే మనకి భారతదేశానికి సంబంధించి ఇది భారతదేశం అని అంటున్నాం. మనకి ఇక్కడ ఏమున్నవి అని అంటే కొన్ని దీవులు ఉన్నాయండి. ఈ దీవుల్ని ఏమని అంటున్నాము అని అంటే మనము లక్షద్వీపులు అని అంటున్నాం. ఏమంటున్నాం? లక్షద్వీప్స్ అంటున్నాం. సో మరి ఈ లక్షద్వీపులకి సంబంధించి ఇప్పుడు భారత ప్రధాని కేరళ పర్యటనలో భాగంగా ఏం చేశారు అని అంటే ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ శంకుస్థాపన జరిగింది కాబట్టి ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండబోతా ఉంది అని అంటే కొచ్చి, కేరళకి సంబంధించినటువంటి కొచ్చి నుంచి ఇది లక్షద్వీపుల మధ్యన ఉండబోతా ఉందిరా. ఇక్కడ అంటున్నాం లక్షద్వీపుల మధ్యన ఈ ప్రాజెక్ట్ నిర్వహణ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కొచ్చి ఇక్కడ ఉంది అనుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఈ దీవుల్ని కవర్ చేసి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సబ్మెరైన్ అంటే వెరీ సింపుల్. మనకి బేసిక్గా సబ్మెరైన్స్ ఏం చేస్తాయి? అండర్ వాటర్లో ట్రావెల్ అవుతాయి. ఏదైనా వివిధ దేశాలకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు వచ్చి భారతదేశం మీద దాడి చేసేందుకు సబ్మెరైన్స్ వస్తే వాటిని ఎదుర్కొనేందుకు భారత్ దగ్గర కూడా సబ్మెరైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అండర్ వాటర్ ద్వారా ఈ ఆప్టికల్ ఫైబర్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ లక్షద్వీపులన్నీ మనకు అరేబియా సముద్రంలో ఉన్నాయిరా. సో ఈ అరేబియా సముద్రానికి సంబంధించి మరి ఇక్కడ సాయిల్ మట్టి లేదు కాబట్టి వాటర్లో నుంచి ఫైబర్ అనేది ఏర్పాటు చేయాలి. అది ఆప్టికల్ ఫైబర్ అని అంటున్నాం. సో ఇంటర్నెట్ సేవలకి సంబంధించి ఇది అండర్ వాటర్లో వెళ్తుంది కాబట్టి సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో మరి ఈ ఆప్టికల్ ఫైబర్కి సంబంధించి దీన్ని ఏర్పాటు చేస్తే లాభం ఏంటి? అసలు ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ని మొత్తం ఎన్ని దీవులతో అనుసంధానిస్తున్నారు, ఎన్ని దీవులతో అనుసంధానించేందుకు ప్రణాళిక జరిగింది అని మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో లక్షద్వీపులకి సంబంధించి మొత్తం ఎన్ని దీవులను ఇందులో అనుసంధానించబోతా ఉన్నారు ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ద్వారానంటే మొత్తం 11 దీవులను ఇక్కడ కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎన్ని అని అంటున్నాం? 11 ఐలాండ్స్ లేదా దీవులను ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మరి ఆ 11 దీవులు ఏంటి అని అంటే 1 కవరత్తి అని అంటున్నాం, 2 అగట్టి అని అంటున్నాం, 3 అమీని అని అంటున్నాం, 4 ఖద్మత్ అని అంటున్నాం, 5 చెట్లేట్ అని అంటున్నాం, 6 కల్పేని, 7 మినీకాయ్, 8 ఆండ్రోతు, అలాగే 9 కిల్థాన్, 10 బంగారం, 11 బిత్రా. సో ఇలా ఈ 11 దీవులని కూడా ఇప్పుడు సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా కొచ్చితో ఉన్నటువంటి ఈ ప్రాంతానితో అనుసంధానించడం జరుగుతుంది. ఈ అనుసంధానం తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ స్పీడ్ ఇంటర్నెట్ అనేది వీరికి అందుబాటులోకి వస్తుందిరా. ఎవరికి? ఈ దీవులలో నివసిస్తున్న ప్రజలకి స్పీడ్ ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వస్తుంది. సో ఇప్పుడు ఈ స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే ఏమవుతుంది? డిజిటల్ సేవలు అనేవి వీరికి విస్తృతంగా అందించబడతాయి. ఏ సేవలు అని అంటున్నాం? డిజిటల్ సేవలు అనేవి విస్తృతంగా ఉంటాయి. ఇప్పుడు లేవా సార్ అని అంటే ఉన్నాయి, కానీ ఈ డిజిటల్ సేవలు ఇప్పుడు కొంచెం స్లోగా ఉన్నాయి. వీటిని ఎలా అని అంటే వేగంగా మార్చేందుకు డిజిటల్ సేవలలో ఏమేమి ఉంటుంది? విద్య, వైద్యం, బ్యాంకింగ్, అలాగే ఇంకా ఏముంటుంది అని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ సేవలు. సో ఇలాంటి అన్నింటినీ కూడా మరింత
ఇక ముఖ్యంగా లక్షద్వీపులకి సంబంధించి పర్యాటకం. ఇవన్నీ కూడా మరింత మెరుగ్గా విస్తృతంగా సేవలు అందించేందుకోసం ఇక్కడ ఇవన్నీ కూడా సేవలు పెరిగితే ఉపాధి కూడా పెరుగుతుంది. సో ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఇప్పుడు సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ని కొచ్చి నుంచి లక్షద్వీపుల్ని అనుసంధానించేందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 11 దీవులను అనుసంధానించడం జరుగుతూ ఉంది. సో ఇలా 11 దీవులకి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. 11 దీవులు రాయాలా ఏం అవసరం లేదు, 11 దీవులు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఇంపార్టెంట్ అయితే నేను 100% రాస్తా. కాకపోతే ఆ 11 దీవులు ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కాబట్టి చెప్పిన. ఇక రెండో అంశం ఏంటి అని అంటే, సో దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్లో భాగంగా మొత్తం కొచ్చి నుంచి 11 దీవులను కనెక్ట్ చేసేందుకు సంబంధించిన దూరం ఎంత అని అడుగుతారు. ఇటీవల మోదీ గారు కొచ్చిలో ప్రారంభించిన ఈ సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర 11 దీవులను అనుసంధానిస్తున్నారు అని అడుగుతారు. అలా అడిగితే ఆ డిస్టెన్స్ని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఆ డిస్టెన్స్కి సంబంధించి మొత్తం దీనికి సంబంధించినటువంటి దూరం ఎంత అని అంటే 1686 కిలోమీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాం, సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ కొచ్చి లక్షద్వీపులకి సంబంధించి అనుసంధాన దూరం ఎంత అని అంటాడు. సో ఇలా 1686 కిలోమీటర్లు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటారు. చిన్న చేంజ్ 68 నాట్ 1868 చిన్న చేంజ్ 1868 కిలోమీటర్లు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. 1600 కాదు 1868. సో ఇలా ఈ 1868 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ ప్రాజెక్ట్ని అనుసంధానించడం జరుగుతూ ఉంది, 11 దీవులని అనుసంధానించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ప్రాజెక్టు కోసం చేస్తున్నటువంటి వ్యయం ఎంత అని అడుగుతారు. సో ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్నది, ఈ ప్రాజెక్ట్కి కేటాయించిన వ్యయం ఎంత అని అంటే దీనికి సంబంధించి 10,072 కోట్లు 1072 కోట్లు 1072 కోట్లు. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. 1072 కోట్లతో మొత్తం 1868 కిలోమీటర్ల విస్తీర్ణంతో కొచ్చి నుంచి లక్షద్వీప్స్ వరకు సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని శంకుస్థాపన జరిగింది. దీని ద్వారా మొత్తం లక్షద్వీపులలో 11 దీవులను అనుసంధానించడం జరుగుతుంది అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఇటీవల దీన్ని ఎవరు ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి పనులను అని అంటే పిఎం మోదీ గారు. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి నిధులను ఎవరు సమకూర్చిరు అని కూడా అడుగుతారు. సో నిధులను సమకూర్చింది అని అంటే మనం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ అని కాకుండా మనం ప్రత్యేకంగా ఒక పేరును గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదే ఏంటి అని అంటే యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా ఈ బడ్జెట్ అనేది సమకూర్చడం జరిగిందిరా. యూనివర్సల్ ఆబ్లిగేషన్ యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ అని అంటున్నాం. ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా ఇప్పుడు క్వశ్చన్ మనల్ని కొంచెం ఇబ్బందికరంగా అడగాలనుకున్నప్పుడు ఏం అడుగుతారు అని అంటే అన్ని అంశాలను అడగరు. సో ఫండ్ విషయంలో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఫండ్ విషయంలో అడిగినప్పుడు సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ కొచ్చి లక్షద్వీపులకి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేస్తున్నటువంటిది యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగినప్పుడు మీకు గుర్తుండాల్సింది యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్. ఓకే, సో ఈ ఫండ్ ద్వారా దీని ద్వారా నిధులు అనేవి సమకూరడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా మనకి టెలికమ్యూనికేషన్ అనేది ఇది బేసిక్గా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ పరిధిలో వస్తుంది కాబట్టి దాని ద్వారా ఈ నిధులు అనేవి సమకూరుస్తున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పర్యవేక్షణ చేస్తున్నది ఎవరు అని అడుగుతారు. సో అలా అడిగారు అనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే
బిఎస్ఎన్ఎల్ ఐడియా ఉంది కదా మీకు, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేది ఇగో బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేది ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతూ ఉందిరా. సో ఇలా ఇగో ఈ అంశాలు కొచ్చికి, లక్షద్వీపులకి సంబంధించినటువంటి సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్కి సంబంధించినటువంటి దానిలో అత్యంత ఇంపార్టెంట్ అంశాలు, ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఈ అన్నింటినీ కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అయితే క్వశ్చన్స్ మనకు మ్యాక్సిమం స్టేట్మెంట్ రూపంలో వస్తాయి. సో స్టేట్మెంట్లో వచ్చినప్పుడు మీరు చాలా సులువుగా ఆన్సర్ చెప్పాలి. ఒక్కసారి క్విక్ రివిజన్ చూడండి. సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ అనేది కొచ్చి, లక్షద్వీపుల మధ్యన ఏర్పాటు చేస్తున్నటువంటి ఫైబర్. సో దీనికి సంబంధించి మొత్తం ఈ లక్షద్వీప్స్కి సంబంధించి 11 దీవుల్ని అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి పిఎం నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర ఈ ఫైబర్ కేబుల్ అనేది విస్తరించబోతా ఉన్నారు అని అంటే 1868 కిలోమీటర్లు. దీనికోసం మొత్తం ఫండ్ ఎంత అని అంటే 1072 కోట్లు అని అంటున్నాం. ఈ ఫండ్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నది అని అంటే టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి యూనివర్సల్ సర్వీసెస్ అప్లికేషన్ ఫండ్ ద్వారా ఇది ఫండ్ అనేది ఏర్పాటు అవుతుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ ఫైబర్ కంప్లీట్ అయితే స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది, విస్తృతంగా సేవలు లక్షద్వీపులలో పెంచబడతవి అని అంటున్నాం. సో దీని ద్వారా ఉపాధి అనేది కూడా పెరుగుతుంది. ఇక ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరి పర్యవేక్షణ జరుగుతూ ఉంది అని అంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి దాని ద్వారా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇంతే, ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశంగా ఏది మాట్లాడదాము అని అంటే పామాయిల్కి సంబంధించినటువంటి దిగుమతుల గురించి మాట్లాడదాం రా. అయితే బేసిక్గా ఈ పామాయిల్ అనేటువంటి దిగుమతులు బేసిక్గా భారత్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు కరెంట్ అఫైర్స్లో మనకు కనబడుతూ ఉంది అని అంటే ఈ పామాయిల్ ఇంపోర్ట్స్ ఎందుకు కనబడుతున్నాయి అని అంటే ఈ డిసెంబర్ నెలలో ఏమైనవి అని అంటే గత నెలలతో పోలిస్తే 4 రెట్లు పామాయిల్ రేట్ల దిగుమతులు అనేవి పెరిగినాయిరా. డిసెంబర్లో 4 నెలల కంటే ఎక్కువగా మనం తినేటువంటి ఈడబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ దిగుమతులు అనేవి, పామాయిల్ దిగుమతులు అనేవి పెరిగాయి అని అంటున్నాం. సో ఇలా ఇటీవల పామాయిల్ దిగుమతులు భారతదేశానికి ఎన్ని రెట్లు పెరిగినాయి అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయనంటే 2023 డిసెంబర్ నాటికి మొత్తం గత నెలలతో పోలిస్తే 4 రెట్లు అధికంగా పెరిగాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ నివేదికలు ప్రస్తావించడం జరుగుతూ ఉంది అని చెప్పాలి. మరి ఈ పామాయిల్ దిగుమతికి సంబంధించి భారతదేశం అనేది ఎక్కువగా దిగుమతులు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక నిల్వలను ఇతర దేశాలకు చెల్లించాల్సి ఉంటుందిరా. ఎవరైతే మనకు ఇవి ఎగుమతి చేస్తూ ఉన్నాయో మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ దేశాలకి మనం ఎక్కువగా నిల్వల్ని ఇవ్వాల్సి ఉంటుంది, డబ్బును పే చేయాల్సి ఉంటుంది, కరెన్సీ. అయితే దీనికి పరిష్కారం కోసం భారత ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది, ఒక మిషన్ని లాంచ్ చేసింది. అది డిస్కస్ చేద్దాం. అయితే ప్రస్తుత ఈ అంశానికి సంబంధించి ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు ప్రపంచంలో మొత్తం పామాయిల్ దిగుమతులలో భారత్ వాటా ఎంత అని అడుగుతారు. సో ఇప్పుడు భారతదేశం అనేది ఈ ఆయిల్ దిగుమతులను ఎక్కువగా చేసుకుంటున్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ డిసెంబర్ నెలలో 4 నెలల కంటే అధికంగా దిగుమతులు జరిగాయి అని అంటున్నాం. ఇది ప్రస్తుత అంశం. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్ అడుగుతారు. మొత్తం ప్రపంచంలో ఈ పామాయిల్కి సంబంధించినటువంటి దిగుమతులు జరుగుతూ ఉంటే ఈ ఆయిల్కి సంబంధించినటువంటి దిగుమతి అనేది జరుగుతూ ఉంటే ఆసియా కాంటినెంట్లో భారతే ఎక్కువగా వీటిని దిగుమతి చేసుకుంటా ఉందిరా, పామాయిల్ని. సరే ఎంత శాతం దిగుమతి చేసుకుంటా ఉంది అని అంటే 15%, ప్రపంచ పామాయిల్లో 15% భారతే చేసుకోవడం జరుగుతూ ఉంది. సో మనం ఆయిల్ ఎక్కువ తింటున్నాం, దీన్ని తగ్గిస్తే బెటర్ అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏమన్నా ఉంటే చెప్పండి. ఇక నెక్స్ట్ ఈ మన తర్వాతి స్థానంలో ఎవరున్నారు అని అంటే మన పక్కనున్నటువంటి దేశం ఒకటి ఉంది కదరా, చైనా. ఈ చైనా 9% చేసుకుంటా ఉందిరా. ఇక పాకిస్తాన్ వాళ్ళకి పాపం ధరలు ఎక్కువైనాయి. ఈ పాకిస్తాన్ దిగుమతులు ప్రస్తుతం పామాయిల్కి సంబంధించి ఎంత అని అంటే 4%. ఇక బంగ్లాదేశ్ వాళ్ళకి ఆయిల్ దొరకనట్లుంది, తక్కువగా తింటా ఉన్నారు. వీళ్ళు 2% దిగుమతులు చేసుకుంటా ఉన్నారు.
ఇక మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే ప్రపంచంలో పామాయిల్ దిగుమతులకి సంబంధించి ఆసియా దేశాల పరిస్థితిని గుర్తించండి అని అంటారు. భారత్ టాప్లో ఉంది 15%, చైనా వాళ్ళు 9% దిగుమతి చేసుకుంటా ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు 4%, బంగ్లాదేశ్ వాళ్ళు 2% దిగుమతులను చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా దిగుమతులను చేసుకుంటున్నటువంటి ఈ పామాయిల్కి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ దిగుమతులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కువగా ఏ దేశాలు ఎగుమతి చేస్తూ ఉన్నాయని కూడా అడుగుతారు. సో ఇటీవల భారత్కి సంబంధించి పామాయిల్ దిగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి భారత్కి అధికంగా పామాయిల్ను పంపిస్తున్నటువంటి దేశాలు ఏమిటి అని అడుగుతారు. అలా అడిగితే మనం ఆగ్నేయాసియాకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి 3 దేశాలను గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇంకా 3 దేశాలు ఏమిటి సార్ అని అంటే 1 ఇండోనేషియా, 2 మలేషియా, 3 థాయిలాండ్ రా. ఇగో ఈ దేశాల నుంచి మనకు ఎక్కువగా పామాయిల్ అనేది వస్తూ ఉంది. ఏ దేశాలు అని అంటున్నాం, ఇగో పామాయిల్ను ఎగుమతి చేస్తున్న దేశాలు భారత్కి సంబంధించి. సో 1 ఇండోనేషియా అని అంటున్నాం, అంటే మన డబ్బులు ఇండోనేషియాకి వెళ్తున్నాయి. ఇక 2 ఏ దేశము అని అంటే మలేషియా అని అంటున్నాం. ఇక 3వది వచ్చి ఏ దేశము అని అంటే థాయిలాండ్ అని అంటున్నాం. ఓకే, సో ఇలా ఈ 3 దేశాలు కూడా పామాయిల్కి సంబంధించినటువంటి ఎగుమతులలో భారతదేశానికి సంబంధించి ఆయిల్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ పామాయిల్కి సంబంధించి ఎగుమతుల గురించి ఎగుమతులకి సంబంధించిన దేశాల గురించి అడిగితే ఇవి గుర్తుంచుకోండి. దిగుమతులకి సంబంధించి ఆసియా పరిస్థితి గురించి అడిగితే ఇవి గుర్తుంచుకోండి. అలాగే ఇటీవల డిసెంబర్లో పామాయిల్ దిగుమతులు భారతదేశానికి అధికంగా పెరిగాయనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరొక అంశం ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఇందులో స్వయం సమృద్ధిని సాధించాలి, సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ని సాధించాలి. అంటే ఏం చేయాలి? దిగుమతులను తగ్గించుకోవాలి. భారతదేశంలోనే విస్తారమైనటువంటి వ్యవసాయం ఉంది కాబట్టి ఈ పామాయిల్ పంటలను పండించేటువంటి ప్రోత్సాహకాలను అందించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం భావించింది. ఇలా భావించిన తర్వాత ఏం చేసింది అని అంటే నేషనల్ పామాయిల్కి సంబంధించినటువంటి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, అలాగే ఆయిల్ ఫార్మ్స్ అనేటువంటి మిషన్ని లాంచ్ చేసిందిరా. ఏం లాంచ్ చేసింది అని అంటున్నాం? ఒక మిషన్ని లాంచ్ చేసింది. ఆ మిషన్ని ఏమని అంటున్నాము అని అంటే నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్, అలాగే పామ్ ఆయిల్కి సంబంధించిన ఆయిల్ ఫార్మ్స్ అని అంటున్నాం, ఆయిల్ ఫార్మ్స్ అని అంటున్నాం. సో ఇలా ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్కి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఈ పామాయిల్కి సంబంధించినటువంటి విధానంలో భారత చర్యలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2014-15లోనే స్టార్ట్ అయినాయిరా. 2014-15లో స్టార్ట్ అయినాయి. కానీ దీనికి సంబంధించి 2021లో ప్రత్యేకంగా క్యాబినెట్ ఆమోదం తెలిపి ఏం చేసింది అని అంటే భారత్లో పామాయిల్కి సంబంధించినటువంటి విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది, పంటల విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. దీనిని 6.5 మిలియన్ హెక్టార్లకు, లక్షల హెక్టార్లకు పెంచాలి అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందిరా. సో లక్షల హెక్టార్లకు పెంచాలనుకున్నారు. అలా అనుకొని దీనికి టైం ఇచ్చారు. 2024-25 కలన ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి, పామాయిల్కి సంబంధించినటువంటి తోటల విస్తీర్ణం అనేది పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇగో ఇలా క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన తర్వాత దీనికి బడ్జెట్ని కేటాయించడం జరిగిందిరా. ఎంత బడ్జెట్ని కేటాయించారు పామాయిల్ తోటలకి సంబంధించినటువంటి ప్రోత్సాహకంగా అని అంటే ఇగో మొత్తం రూపాయలు 11,040 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందిరా. ఇలా కేటాయించినటువంటి ఈ అమౌంట్ని ఏం చేస్తారని అంటే పామాయిల్ తోటలను ఏర్పాటు చేసేందుకు బడ్జెట్ని ఇస్తారు. పామాయిల్ తోటలకి అవసరమైనటువంటి వాటర్ కానీ, స్ప్రింకిల్ కానీ, డ్రిప్పింగ్ కానీ ఇలాంటి సాధనాలు, వ్యవసాయానికి అవసరమైనటువంటి సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తారు. అలాగే వీరికి సంబంధించి అంతర్ పంటలు వేసుకోవడానికి ప్రోత్సాహకాలను ఇస్తారు. అలాగే ఇంకా ఏం చేస్తారు అని అంటే ఈ పామాయిల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు. సో ఇలా 4 రకాలుగా ఈ మిషన్ ద్వారా రైతులను ప్రోత్సహించి పామాయిల్ పంటలను పండించేందుకు ప్రోత్సాహకాలను అందించేందుకు తీసుకొచ్చినదే ఈ మిషన్. సో ఈ మిషన్ ఏమని అంటున్నాం? నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, అలాగే ఆయిల్ ఫార్మ్స్ అని అంటున్నాం. సో ఇలా ఈ మిషన్ ఒకటి ఉంది, దీన్ని గుర్తుంచుకోండి.
15లో ఇంట్రడ్యూస్ అయింది. అలాగే 2021లో దీనికి క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది. తర్వాత 11,040 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించారు. దీని ద్వారా పామాయిల్ సాగుని విస్తృతం చేయాలనుకున్నారు. ఇప్పుడు ఎంతవరకు విస్తృతం చేయాలి అని అనుకుంటున్నారు? ఈ 6.5 లక్షల హెక్టార్లు కలిస్తే మొత్తం భారతదేశంలో 10 లక్షల హెక్టార్లు, ఎంత అని అంటున్నాం? 10 లక్షల హెక్టార్లు ఏమవుతుంది అని అంటే ఈ పామాయిల్ పంట అనేది పండుద్ది. సో ఇలా 10 లక్షల హెక్టార్లు పామాయిల్ పంట పండగలిగితే భారతదేశానికి ఏదైతే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి మనం చేసుకుంటున్నటువంటి దిగుమతులు ఉన్నాయో అవి తగ్గుతాయి అని చెప్పేసి భారత ప్రభుత్వం భావించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మనకి ఇంటర్నేషనల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యవసాయానికి పామాయిల్కి సంబంధించిన మిషన్ గురించి మాట్లాడినాం కాబట్టి రైతులకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ రెండు అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్లో ఉపయోగపడతాయిరా. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం భారత్కి సంబంధించినటువంటి అప్పులను గురించి మాట్లాడదాం. ఏమని అంటున్నాం? భారతదేశానికి అయినటువంటి అప్పులేంటి, ఆ కథ ఏంటి అనేది ఒకసారి మాట్లాడాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇది నేను లాస్ట్ వీక్ కూడా చెప్పిన క్లాస్లో మరికొంత ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడదామని ఈ టాపిక్ని తీసుకురావడం జరిగింది. బట్ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివి వస్తే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎప్పుడు ఏర్పాటైంది? ఒకసారి అందరు కమెంట్ చేయండి రా. సో ఇప్పుడు IMF భారత అప్పులను గురించి మాట్లాడదాం. భారత అప్పులు, రైట్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి అప్పులను గురించి ఇటీవల ఏమని చెప్పింది అని అడుగుతారు. సో భారతదేశంలో జీడిపికి సంబంధించినటువంటి దాన్ని అందుకునేటువంటి స్థాయిలో భారతదేశానికి అప్పులవుతూ ఉన్నవి అనేటువంటి అంశాన్ని చెప్పిందిరా. సింపుల్గా చెప్పాలి అని అంటే భారతదేశానికి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని ఉంటుందిరా, అంటే అన్ని దేశాలకు ఉంటుంది. దీన్నే స్థూల దేశోత్పత్తి అని అంటారు. స్థూల దేశోత్పత్తి అన్న గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అన్న వెరీ సింపుల్గా గుర్తుంచుకోండి. భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దుల లోపల ఒక నిర్దిష్ట కాలం, అది సంవత్సరం కావచ్చు, అది నెల కావచ్చు, ఎంతైనా అనుకోండి, ఒక నిర్దిష్ట కాలానికి అంతిమంగా ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవల విలువే జీడిపిరా. దీన్నే స్థూల దేశోత్పత్తి అని అంటారు. అయితే ఇప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి జీడిపిలో 100% మేర ఈ భారతదేశానికి అప్పులు అనేవి చేరుకుంటాయి. సో ఈ అప్పులు ఎప్పటికల్లా 100% జీడిపిలో భాగంగా కనబడతాయి అని అంటే 2028 కల్లా ఇది సాధ్యమవుతుంది అనేటువంటి అంశాన్ని ఎవరు అంచనా వేసిర్రు అని అంటే IMF అంచనా వేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఇట్లానే ఇస్తాడు, భారత జీడిపిలో 100% అప్పులు 2028 కల్లా చేరుకుంటాయని ఇటీవల రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అని అంటాడు. వరల్డ్ బ్యాంకా, IMFా, R&ఆ, లేకపోతే ఆసియన్ బ్యాంక్సా, లేకపోతే బ్రిక్స్ బ్యాంక్సా అని చెప్పేసి ఇట్లా అడుగుతాడు. అడిగితే మీరు చెప్పాల్సింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి చెప్పాలి. అలా చెప్తే 1 మార్క్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ జీడిపికి సంబంధించి 100% అప్పులకు చేరుకుంటుంది భారతదేశం 2028 కల్లా అని అంటుంది. మరి ఇలా చేరుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ అప్పులు అవుతున్నాయి అని అంటే ఉచితాలు. సో ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో ఇగో ఇవి, సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఇవి, ఇక నెక్స్ట్ వీటితో పాటు మరొక అంశం ఏంటి అని అంటే వీరు ఉపాధి హామీకి సంబంధించినటువంటి పథకాన్ని కూడా కోడ్ చేయడం జరిగిందిరా. ఇగో ఇలాంటి వాటి వలన భారతదేశానికి అప్పులవుతున్నాయి అనేటువంటి ఉపాధి హామీలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అప్పులవుతున్నాయి అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ అప్పులకి సంబంధించి మరొక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల IMFకి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో క్రెడిట్ రేటింగ్కి సంబంధించి ఏ అంశాన్ని ప్రస్తావించారు అని అంటారు. అంటే క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు ఉన్నారు, మీకు నేను అప్పిస్తా ఉన్నా, సో మీరు తిరిగి చెల్లించగలుగుతారా చెల్లించలేరా అనేటువంటి స్థితిని చెప్పేదే క్రెడిట్ రేటింగ్ రా. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అప్పు తిరిగి ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా అనేది ఎలా అంచనా వేస్తారు అని అంటే క్రెడిట్ రేటింగ్. ఇది వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ, దేశాలకు కానీ ఇలా మనం డిసైడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 4 నిన్ను అప్పడిగిర్రు అనుకో, ఎవరు ఇవ్వగలుగుతారు ఇవ్వలేరు అనేటువంటి అసెస్మెంట్, అంచనా, ఎస్టిమేషన్ చేస్తావో దాన్ని క్రెడిట్ రేటింగ్ అని అంటున్నాం. అయితే ఈ IMF ఏం చెప్పింది అని అంటే క్రెడిట్ రేటింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఈ క్రెడిట్ రేటింగ్ బేసిక్గా ఎలా ఉంటుంది అని అంటే ఇగో AAA, BBB, ఓకే, CCC, D ఇలా క్రెడిట్ రేటింగ్స్ని డిసైడ్ చేయడం జరిగిందిరా. ఇక ఈ క్రెడిట్ రేటింగ్స్కి సంబంధించి ఏం చేసింది అని అంటే IMF ఇగో భారత్ అనేది ఈ BBB మైనస్లో ఉన్నది. ఇలా ఉన్నటువంటి ఈ స్థితి ఏంటి అని అంటే మధ్యస్థ స్థితిరా. దీన్ని ఏమంటున్నాం? మధ్యస్థ స్థితి అని అంటున్నాం. అంటే అప్పు ఇవ్వచ్చు, తిరిగి వచ్చే విషయంలో క్లారిటీ ఉంటుంది అనేటువంటి అంశం ఉంది. ఇక ఏ అయితే సూపర్గా ఉన్నారు, వీళ్ళకి అప్పు ఇవ్వచ్చు, 100% తిరిగి ఇస్తారు అనేటువంటి అవకాశం ఉంటుంది. సి అయితే అప్పు ఇవ్వచ్చు కానీ వస్తుందో రాదో కష్టమే అనే అది ఉంటుంది. ఇక డి అయితే అస్సలే రాదు, డిఫాల్టర్ అని చెప్పేసి చెప్తారు. ఇలా క్రెడిట్ రేటింగ్స్కి సంబంధించి ఇగో ఈ BBB మైనస్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఎవరు ప్రస్తావించారు అని అంటే IMF అనేది ప్రస్తావించడం జరిగింది. సో ఇలా IMF ప్రస్తావించినటువంటి ఈ అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్లో కానీ డైరెక్ట్గా కానీ వివిధ రకాలుగా అడిగితే మనం ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. క్రెడిట్ రేటింగ్కి సంబంధించి కూడా ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆన్సర్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ భారతదేశంలో ఒక చట్టం వచ్చిందిరా. ఆ చట్టం ఏంటి అని అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని అంటారు. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో చెప్పండి. సో ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులకి సంబంధించినటువంటి అంశాలలో ఈ యాక్ట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో పరిమితికి మించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇగో ఈ అంశాలను బేస్ చేసుకొని ఇక్కడ అప్పులు చేయాల్సి ఉంటుంది. ఎవరు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఈ యాక్ట్కి అంకురార్పణ జరిగింది? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్కి సంబంధించి ఎప్పుడు వచ్చింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సరే ఎవరు చెప్పాలి, నేనే చెప్తా. ఇగో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఒక యాక్ట్ ఉందిరా. సో ఈ యాక్ట్కి సంబంధించి మాట్లాడింది IMF ఏమని మాట్లాడింది అని అంటే ఈ చట్టంకి సంబంధించి ఈ చట్టం ఎప్పుడు వచ్చిందో చెప్తా. ఈ చట్టం 2000 సంవత్సరంలో దీనికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో దీనికి సంబంధించినటువంటి అంశం మొదలైందిరా. 2003లో ఇది చట్టంగా వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం? 2003లో చట్టంగా రావడం జరిగింది. అయితే ఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పుల శాతం ఎంత అని అంటే 40% అని అంటున్నాం. ఈ యాక్ట్ ప్రకారం సెంట్రల్కి సంబంధించిన అప్పులు 40% రా. స్టేట్స్కి సంబంధించినటువంటి అప్పులు 20% ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ రెండే కాకుండా మరొక అంశం ఏంటి అని అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి సంయుక్త ఖాతాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి సంయుక్త ఖాతాలలో ఇది ఎంత చేరుకున్నది అని అంటే 60% చేరుకోవడం జరిగిందిరా. సంయుక్త ఖాతాలకి సంబంధించి ఈ అప్పుల భారం ఎంత చేరుకున్నది అని అంటే 60% చేరుకోవడం జరిగింది. ఇలా ఇగో ఈ IMF అనేది భారత్ మీద ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ని గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి భారత్ అనేది ఏ విధంగా ఈ అప్పుల నుంచి బయటపడాలి అనేటువంటి అంశాన్ని కూడా సూచించింది. ఏ విధంగా అంటే బేసిక్గా దేశంలో జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులను అరికట్టాలి అని చెప్పింది. ఇంకొకటి ఏంటి అని అంటే స్థితిస్థాపకమైనటువంటి మెరుగైనటువంటి పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి అని చెప్పింది. సో ఇలా ఈ IMFకి సంబంధించినటువంటి అంశం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. IMF ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి ఎప్పుడు ఫామ్ అయిందని నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనకి డిసెంబర్ 27, 1947లో స్టార్ట్ అయిందిరా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటున్నాం? డిసెంబర్ 27, 1947లో ఇది స్టార్ట్ అయింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో దీనికి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారు అని అంటే క్రిస్టాలీనా ఉన్నారా. ఎవరున్నారు అని అంటున్నాం? IMFకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని అంటే క్రిస్టాలీనా అని అంటున్నాం. సో ఇలా క్రిస్టాలీనాను కూడా గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అంశాలు అనేవి మనకు IMF పరిధిలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది IMF భారత్ మీద చేసినటువంటి కమెంట్. ఆ కమెంట్కి సంబంధించినటువంటి అంశం మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. క్వశ్చన్ స్టేట్మెంట్లు అడుగుతాడా, నార్మల్గా అడుగుతాడా, క్రెడిట్ స్కోర్ మీద అడుగుతాడా, ఓన్లీ IMF మీదనే అడుగుతాడా, ఎలా అడిగినా మీరు ఈ అంశాలను బాగా స్టడీ చేయండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొట్టేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రపంచ బెయిలీ దినోత్సవం గురించి మాట్లాడదాం రా. మొట్టమొదటిసారి ప్రపంచ బెయిలీ దినోత్సవం ఎప్పుడు జరిగింది? మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి.
ఇగో నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ప్రపంచ బెయిలీ దినోత్సవం మొదటిసారి ఎప్పుడు నిర్వహించడం జరిగింది? పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్, వరల్డ్ బెయిలీ డే, ప్రపంచ బెయిలీ దినోత్సవం అని అంటున్నాం. సో ఈ డేని మనం జనవరి 4న నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఎప్పుడు అని అంటున్నాం? జనవరి 4న ఈ రోజునే నిర్వహించడం జరుగుతూ ఉంది. జనవరి 4న ఎందుకు నిర్వహిస్తున్నారు సార్ అని అంటే, చూస్తారా ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను, జెన్యున్గా ఆన్సర్ చేయాలి. సో ఈ జనవరి 4న ఈ ఎవరైతే అంధత్వంతో డిజేబిలిటీ పర్సన్స్ ఉన్నారో, ఇగో వీరికి సంబంధించినటువంటి మానవ హక్కులను ప్రోత్సహించేందుకు ఈ డేను నిర్వహించడం జరుగుతూ ఉంది. మానవ హక్కుల ప్రోత్సాహం కోసం ఈ డేను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రోత్సాహం కోసం ఈ డేను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, ఇక ఈ డేకి సంబంధించి ఈ ప్రపంచ బెయిలీ దినోత్సవం అనేది ఎవరు ఆమోదించినారు అని అంటే, ఈ దినోత్సవాన్ని ఆమోదించి వెరీ గుడ్ వికాస్, ఈ దినోత్సవాన్ని ఆమోదించింది ఎవరు అని అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి దీన్ని ఆమోదించడం జరిగిందిరా. సో ఎప్పుడు ఆమోదించింది ఈ డేను అని అంటే 2018న ఆమోదించింది. 2018 జనవరి 4న ప్రతి సంవత్సరం ఎవరైతే లూయిస్ బ్రెయిలీ ఉన్నారో, ఈయనకి సంబంధించినటువంటి జయంతిని, ఈ డిజేబిలిటీస్కి సంబంధించినటువంటి పర్సన్స్కి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ని కాపాడేందుకు ఈ డేని నిర్వహించాలి జనవరి 4న అని అంటే, సో అలా 2019 జనవరి 4 నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఆమోదం పొందిందేమో 2018లో. ఓకే, మొదటిసారి ఎప్పుడు నిర్వహించబడింది అని అంటే 2019 జనవరి 4 అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి. చాలామంది కూడా అడగగానే ఆన్సర్ చేయాలి, మీరు అడగగానే చేయలేదు కాబట్టి అది చేయనట్టే నా దృష్టిలో. సో ఇప్పుడు ఈ 2019 జనవరి 4 నుంచి ప్రపంచ బెయిలీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం రా. ఓకేనా? సో ఇలా ఎందుకు నిర్వహిస్తున్నాము అని అంటే, ఈ బెయిలీ లిపిని కనిపెట్టినటువంటి లూయిస్ బ్రెయిలీ యొక్క జన్మదినము అని అంటున్నాం. ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే, ఇతను ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వాడు రా. సో ఇలా ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ఇతను 1890లో పుట్టి అంధత్వానికి వెళ్ళిపోయి ఈయన ఏం చేసిండు అని అంటే, నాలాంటి అంధులు ఎవరు ఉండకూడదు అని, సో ఏదైతే స్పర్శతో అక్షరాలను గుర్తించి చదవగలిగేటువంటి విధానం ఉందో దాన్నే బెయిలీ లిపి అని అంటున్నాం. సో ఆ లిపిని కనుగొనడం జరిగిందిరా. సో అలా ఆ లిపిని ఎవరు ఆమోదించిర్రు, ఈ లిపి అనేది ఎప్పుడు ప్రచురించిర్రు అనేటువంటి అంశాలను అడుగుతారు. ఇవి టఫ్ క్వశ్చన్స్. మనం ఇప్పుడు జనవరి 4 అని అంటే ఈయనకి సంబంధించినటువంటి జయంతి అని అంటాం, బ్రెయిలీకి సంబంధించినటువంటి జయంతి అని అంటాం. అయితే ఇక్కడ అంశం ఏంటి అని అంటే, దీన్ని మొదటి బ్రెయిలీ విధానం ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. ఎనీబడి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. మొదటిసారి ఈ బెయిలీ విధానానికి ఎప్పుడు ఆమోదం అనేది ఎప్పుడు ప్రచురించడం జరిగింది అని అడుగుతూ ఉన్నాం రా. సో గుర్తుంచుకోండి, ఇక్కడ 2019లో ప్రపంచ బెయిలీ దినోత్సవం స్టార్ట్ అయింది కదా. సేమ్కి 19 అనేది కామన్గా ఉంటుంది. 19 కామన్ ఉంటుంది, 9 కామన్గా ఉంటుంది. 1929లో బెయిలీ లిపి అనేది మొదటిసారి ప్రచురించడం జరిగిందిరా. బెయిలీ లిపి అనేది ప్రచురణ జరిగింది అని అంటాను. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. క్రిటికల్గా క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్సే మనకు కనబడతాయి. ఓకే, దీనిని ఎవరు ఆమోదించడం జరిగింది అని కూడా అడుగుతారు. సో దీనిని ఎవరు ఆమోదం తెలపడం జరిగింది దీనికి అని అంటే 1829 రా. ఓకే, 1829. సో దీనికి ఎవరు ఆమోదం తెలిపినారు అని అంటే, దీనికి ఆమోదం తెలిపింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్ ఆమోదం తెలిపిందిరా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్ అనేవారు ఆమోదం తెలిపారు. సో ఇలా ఆమోదం పొంది 1829లో బెయిలీ లిపి అనేది ప్రచురణ జరిగింది అనేటువంటి అంశాన్ని మీరందరూ గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది
ప్రపంచ బెయిలీ దినోత్సవానికి సంబంధించినటువంటి అంశం. 2019 నుంచి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఐక్యరాజ్య సమితి 2018లో ఆమోదం తెలిపింది. సో ఇలా ఇది వ్యక్తుల మానవ హక్కులను పెంపొందించేలాగా, ప్రోత్సహించేలాగా బెయిలీ లిపి అనేది ముందుకెళ్తూ ఉంది అంధత్వంలో ఉన్నటువంటి వారికి, బ్లైండ్ పర్సన్స్కి. సో అలా వారి కోసం కష్టపడినటువంటి బ్రెయిలీ ఎవరైతే ఉన్నారో, లూయిస్ బ్రెయిలీ ఎవరైతే ఉన్నారో ఆయన జయంతిని ఈ విధంగా నిర్వహించడం జరుగుతోంది. ఇంపార్టెంట్ అంశంగా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇంపార్టెంట్ డేస్లో ఇది మనకు ఉపయోగపడేటువంటి అంశం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. ఇక నెక్స్ట్ హిట్ అండ్ రన్ గురించి మాట్లాడదాం రా. హిట్ అండ్ రన్. సో ఇప్పుడు ఈ హిట్ అండ్ రన్కి సంబంధించి మొన్నటి వరకు ఈ హిట్ అండ్ రన్ అనేది పెట్రోల్ బంకులలో ఉండేరా. సో పెట్రోల్ బంక్స్ అన్నీ ఎందుకు పెట్రోల్ అయిపోతున్నాయని ప్రచారం జరిగింది అని అంటే, దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో ఉన్నటువంటి ట్రక్ డ్రైవర్స్ అంతా కూడా నిరసనకు దిగడం జరిగింది. ఎన్ని రోజుల పాటు నిరసన చేసిరు వీళ్ళు? ఒక 3 రోజుల పాటు నిరసన చేయడం జరిగింది. సో ఇలా 3 రోజుల పాటు నిరసన చేసినటువంటి వీరికి సంబంధించి మనం ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి యాక్ట్ ఏంటి అని అంటే, ఈ జస్టిస్కి, న్యాయానికి సంబంధించినటువంటి లాకి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్, చట్టాలు అనేవి కొత్తగా రావడం జరిగింది ఇంతకుముందు, మొన్న డిసెంబర్లో. సో ఇందులో మనకి ఒక చట్టం ఉందిరా. ఆ చట్టం ఏమని అంటున్నాము అని అంటే భారత న్యాయ సంహిత అని అంటున్నాం. ఏమని అంటున్నాం? భారత న్యాయ సంహిత. సో ఇప్పుడు ఈ భారత న్యాయ సంహిత అనేటువంటి చట్టం దేన్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది అని అంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఐపీసీ అనేటువంటిది ఉండే కదరా, ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి. దీన్ని రీప్లేస్ చేస్తూ వచ్చినదే భారత న్యాయ సంహిత. దీనినే ఇప్పుడు మనం ఏమంటున్నాము అని అంటే బిఎన్ఎస్ అని అంటాం. ఐపీసీ ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్ అని రాస్తాం. ఇది గుర్తుంచుకోండి, ఇట్లా కూడా క్వశ్చన్ అడుగుతారు, గుర్తుంచుకోండి. మరి ఈ బిఎన్ఎస్కి సంబంధించి, భారత న్యాయ సంహితకి సంబంధించి ఇప్పుడు ఒక కొత్తగా ఒక సెక్షన్ని చేర్చడం జరిగిందిరా. ఏ సెక్షన్ అని అంటే 106 సబ్ క్లాస్ 2. ఏమని అంటున్నాం? 106 సబ్ క్లాస్ 2. సో ఇప్పుడు ఈ 106 సబ్ క్లాస్ 2ఏ హిట్ అండ్ రన్కి సంబంధించి ఎవరైతే ట్రక్కులు కానీ పెద్ద పెద్ద వాహనాల ద్వారా కానీ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాలకి కారణమై ఆ ప్రమాదంలో చనిపోయిన, యాక్సిడెంట్ అయిన వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి వెళ్తారో వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్తున్నటువంటిదే ఇగో ఈ సెక్షన్ రా, 106 సబ్ క్లాస్ 2. ఇది ఐపీసీలో ఇంతకుముందు ఎన్నవ సెక్షన్గా ఉండే అని అంటే, ఐపీసీకి సంబంధించి 304A అని ఉండేరా. ఏమని ఉండే? 304. ఇది సెక్షన్ సబ్ క్లాస్ ఏ అని ఉండే. ఇది ఏం చెప్పేది ఐపీసీలో అని అంటే, నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణము అని చెప్పేది. ఏమని చెప్పేది? నిర్లక్ష్యం వలన మరణానికి కారణం, నిర్లక్ష్యం వలన మరణాలు జరుగుతాయి లేదా మరణంకి కారణము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పినటువంటి ఈ ఐపీసీ 304 సబ్ క్లాస్ ఏని చేంజ్ చేస్తూ భారత న్యాయ సంహితలో 106 సబ్ క్లాస్ 2 పెట్టి, బిడ్డ ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే మీకు కఠినంగా శిక్షలు ఉంటాయి. మీరు ఏం చేయాలి అని అంటే 10 లక్షలు జరిమానా కట్టాలి. దాని లేదు అని దీంతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఈ చట్టం చెప్తా ఉందిరా. సో ఇలా ఈ అంశానికి సంబంధించి ఈ డ్రైవర్స్ ఎవరైతే నిరసన తెలుపుతా ఉన్నారో వారికి సంబంధించి చట్టాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలిస్తాము అని చెప్పిన తర్వాత డ్రైవర్లంతా నిరసనను విరమించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనల్ని క్వశ్చన్ భారత న్యాయ సంహితకి సంబంధించి బిఎన్ఎస్లో ఈ సెక్షన్స్ మీద అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో ఇలా ఈ సెక్షన్స్ మీద అడిగినప్పుడు మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. దెన్ లేదు అని అంటే ఐపీసీలో ఏ సెక్షన్గా ఉండే ఇప్పుడు బిఎన్ఎస్లో ఏ సెక్షన్గా పరిగణిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని అడుగుతారు. ఇది రెండింటి మధ్యన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ బిఎన్ఎస్లో ఈ సెక్షన్ని మళ్ళీ 2 విధాలుగా బైఫర్కేట్ చేయడం జరిగిందిరా. 2 కేటగిరీస్లో బైఫర్కేట్ చేయడం జరిగింది. ఒకటి ఏంటి అని అంటే నిర్లక్ష్యం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు
ఆ ప్రమాదానికి సంబంధించి నేనే చేసిన, ఆ ప్రమాదం జరిగినటువంటి వ్యక్తిని హాస్పిటల్కి పంపించేందుకు ప్రయత్నం చేసిన అని వెళ్తే కొంచెం శిక్ష తగ్గుతుంది, జరిమానా తగ్గుతుంది. దెన్ నువ్వు ఎవరికి తెలియకుండా తప్పించుకొని అసలు ఎవరికి రిపోర్ట్ చేయకుండా ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోయినావు అనుకో, ఆ శిక్ష అనేది ఎట్లుంటుంది అని అంటే 10 సంవత్సరాల జైలు శిక్ష లాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రత్యేకంగా ఈ హిట్ అండ్ రన్ మీద ఇంత తీవ్రమైనటువంటి చర్యలను తీసుకుంటూ ఎందుకోసం ఈ యాక్ట్ని తీసుకొచ్చినారు అని చెప్పేసి కూడా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అంటే 2019కి సంబంధించినటువంటి డేటా తీసుకోవాల్సి ఉంటుందిరా. ఏ ఇయర్కి సంబంధించి అని అంటున్నాం, 2019కి సంబంధించి ఒక డేటా వచ్చింది. సో ఈ డేటా ఎవరు ఇచ్చిర్రు అని అంటే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ నుంచి వచ్చినాయిరా. సో ఇలా మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఈ డేటాలో ఏం చెప్పారు అని అంటే 1,51,000 మరణాలు జరిగితే, ప్రమాదాలు జరిగితే ఇందులో మొత్తం హిట్ అండ్ రన్కి సంబంధించి 50,000 పైన మరణాలు ఉన్నవి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేనికి సంబంధించి? హిట్ అండ్ రన్కి సంబంధించి. అంటే ప్రమాదాన్ని చేస్తూ ఉన్నారు, తప్పించుకొని వెళ్తూ ఉన్నారు, వీరిని వదిలే ప్రసక్తే లేదు, ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్స్ బాగా పనిచేస్తలేవు, వీటికి సంబంధించి సరైనటువంటి సెక్షన్స్ పెట్టాలి, ఈ సెక్షన్స్ను మార్చి దాన్ని బలంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో చట్టం చేశారు. సో ఇలా ఈ హిట్ అండ్ రన్ని కొంతమంది వ్యక్తులు పర్సనల్గా కూడా వాడుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అలా అడిగితే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా పరిగణించబడతాయి, ఇంపార్టెంట్ అంశాలుగా పరిగణించబడతాయి, ముఖ్యంగా సెక్షన్లకి సంబంధించి. సో ఇప్పుడు ఐపీసీని భారత న్యాయ సంహిత అని అంటున్నాం. ఇందులో ఉన్నటువంటి సెక్షనే మనం మాట్లాడినటువంటి 106 సబ్ క్లాస్ 2. ఇది హిట్ అండ్ రన్కి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండిరా. సో ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక టాపిక్ మనం ఏంటి అని అంటే మాట్లాడాల్సింది పామాయిల్, కొచ్చి, లక్షద్వీప్స్ గురించి మాట్లాడిన తర్వాత స్మార్ట్ 2.0 గురించి మాట్లాడాలరా. దేనిని గురించి అని అంటున్నాం? స్మార్ట్ 2.0 అని అంటున్నాం. సో ఈ స్మార్ట్ 2.0 దేనికోసం వచ్చింది ఇటీవల అని అడుగుతారా. మీరు సింపుల్గా చెప్పాలి, ఇక మీరు చదివితే ఇది ఆగమనం ఉంటుంది. స్మార్ట్ 2.0 దేనికోసం తీసుకురావడం జరిగింది అని అంటే మన దేశంలో ఆయుర్వేదం ఉంది కదా, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా మార్చేందుకు, హెల్త్ కేర్కి సంబంధించి సమర్థవంతంగా మార్చి ఈ ఆయుర్వేదం అనేది హెల్త్ కేర్కి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి లక్ష్యాలను రూపొందించేందుకోసం ఈ స్మార్ట్ 2.0 అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందిరా. స్మార్ట్ అని అంటే ఏమిటి అని అంటే స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ ఎమాంగ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం? స్కోప్ ఫర్ రాస్తా, స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ టీచింగ్ ప్రొఫెషనల్ ఎమాంగ్ టీచింగ్ ప్రొఫెషనల్ అని అంటున్నాం. ఎమాంగ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అని అంటున్నాం. సో ఇది స్మార్ట్ రా. స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ అమాంగ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ 2.0 అని అంటున్నాం. ఇది ఏం చేయబోతుంది అని అంటే ఆయుర్వేద సమర్థతను గురించి, భద్రతను గురించి ఇది పనిచేస్తుంది. ఆయుర్వేద సమర్థత గురించి ఇది చెప్పాలి. ఆయుర్వేదం అనేది అద్భుతం, ఇంగ్లీష్ మెడిసిన్స్ వద్దు అనేటువంటి అంశం గురించి మాట్లాడాలి. ఇక రెండోది ఏంటి అని అంటే ఆయుర్వేదంలో పబ్లిక్ హెల్త్ కేర్కి సంబంధించి స్పష్టమైన లక్ష్యాల కోసం ఇది పనిచేయాలి. ఏమనంటున్నాం? స్పష్టమైన లక్ష్యాల కోసం ఇది పని చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ స్మార్ట్ 2.0 అనేటువంటి దానిని ప్రారంభించడం జరిగిందిరా. సో మరి ఈ స్మార్ట్ 2.0కి సంబంధించి
ఇది ఎలా అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడిసిన్తో పాటు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ అనేవి దీన్ని ప్రారంభించడం జరిగిందిరా. ఈ స్మార్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించిరు అని అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడిసిన్ అని అంటున్నాం. ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఆన్ ఇండియన్ సిస్టమ్ ఫర్ మెడిసిన్. అలాగే మరొకరు ఎవరు అని అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి ఇండియా ఆయుర్వేద సైన్సెస్ అనేవి వీటిని ప్రారంభించడం జరిగిందిరా. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ దీన్ని ప్రారంభించడం జరిగింది. స్మార్ట్ 2.0ను ఎవరు ప్రారంభించిరు అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని అంటున్నాం. అలాగే మరొకరు వీరితో పాటు ఎవరు కలిసి ప్రారంభించిరు అని అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ అని అంటున్నాం. ఈ ఇద్దరు కలిసి ప్రారంభించిరు. ఇగో ఈ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చెస్ ఆయుర్వేద సైన్సెస్ ఏదైతే ఉందో ఇగో ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అని అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందిరా. ఏ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం? ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఆయుష్ మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రస్తుతం ఎవరు మంత్రి బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే సర్బానంద్ సోనోవాల్. సో ఇలా ఈ మంత్రిత్వ శాఖ మనకి ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 2014లో ఏర్పాటైంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. అంతకుముందు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ వైద్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ప్రపంచ దేశాలకి ఆయుర్వేదంలో, హోమియోపతిలో, యునానీలో, సో నేచురోపతి, యోగా ఇలాంటి అంశాలలో భారతదేశాన్ని ఒక దిక్సూచిగా మార్చేందుకు భారతదేశం దగ్గర అంత పవర్ ఉంది అని తెలిపేందుకోసం ఈ మంత్రిత్వ శాఖ 2014లో మళ్ళీ ప్రారంభించడం జరిగింది. సో ఇలా ప్రారంభించినటువంటి ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోనే మనకి పనిచేసేది ఏంటి అని అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ అని అంటున్నాం. ఇగో ఇది ఈ స్మార్ట్ అనేటువంటి 2.0ని ప్రారంభించడం జరిగింది. స్మార్ట్ 2.0 అనగా ఏంటి అని అంటే స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ అమాంగ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అని అంటున్నాం. వీరు ఏం చేస్తారు అని అంటే ఆయుర్వేద సమర్థతను, స్పష్టమైనటువంటి లక్ష్యాలను చెప్పేలాగా పనిచేస్తారు అనేటువంటి అంశాన్ని మనమందరం కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ మరొక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే ఒక క్వశ్చన్ ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల ఏ దేశంతో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ 1 year చేరుకున్నది అని అంటారా? సో అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి దేశం పేరు మన దేశం ఆస్ట్రేలియా. లాస్ట్ అంటే 2022లో భారత్ అలాగే ఆస్ట్రేలియా ఏం చేసినవి అని అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నది. దాన్నే ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటారు. ఇగో దీనికి ఇటీవల 1 year చేరుకోవడం జరిగింది December 27th నాటికి. సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా నేను మీకు అందిస్తున్నటువంటి అంశాలు.